త్రిబుల్ తర్వాత రామ్ చరణ్ గారికి ఏర్పడినటువంటి భారీ ఫ్యాన్ ఫాలోయింగ్ ముఖ్యంగా జపాన్లో మనిషికి ఒక్కొక్క ₹1,00,000 చొప్పున ఇద్దరికి ₹2,00,000 ఖర్చు అవుతుంది. సో దానికి కూడా సిద్ధమయ్యే వచ్చారు. చూడండి వీళ్ళు ఎంత ప్రేమిస్తున్నారో రామ్ చరణ్ గారిని. ఒక మూవీ విడుదలకు ముందు అభిమానులు ఎంతటి క్రేజ్ చూపిస్తారో మనం చాలాసార్లు చూసాం. కానీ ఇప్పుడు రామ్ చరణ్ నటిస్తున్నటువంటి పెద్ద సినిమా విషయంలో జరిగినటువంటి ఒక సంఘటన మాత్రం అందరినీ ఆశ్చర్యపరుస్తుంది. తాజాగా టోక్యోకు చెందినటువంటి ఇద్దరు జపానీస్ మహిళలు ప్రత్యేకంగా హైదరాబాద్కు చేరుకున్నారు. కారణం ఏంటో తెలుసా? రామ్ చరణ్ నటిస్తున్న పెద్ద సినిమాను థియేటర్లో చూసేందుకు. ఇక్కడ ఆసక్తికరమైన విషయం ఏంటో తెలుసా? వీరికి తెలుగు భాష కూడా రాదు. అయినప్పటికీ సినిమాను పూర్తిగా అర్థం చేసుకోవడానికి ముందుగానే కథా నేపథ్యం, పాత్రల గురించి తెలుసుకోవడం కోసం ప్రత్యేకంగా సిద్ధమై వచ్చారు అక్కడికి. అంతేకాదు కేవలం మూవీ కోసం ఇండియాకి రావడమే కాదు, మొత్తం 3 రోజుల్లో దాదాపు 10 సార్లు ఈ సినిమాను చూడాలని వీరు ప్లాన్ చేశారు కూడా. నిజంగా వీళ్ళు ప్లాన్ చేసినట్లే 3 రోజులు ఉన్నారు, 10 సార్లు సినిమాను చూశారు. వీరి యొక్క ఆ మూవీ చూసి వీరి యొక్క అనుభూతిని వారి యొక్క ఫ్రెండ్స్కి అలాగే మన మీడియా మిత్రులకి అందరితో కూడా షేర్ చేసుకున్నారు. ఇది నిజంగా సాధారణ అభిమానాన్ని మించి ఉన్నటువంటి అంకిత భావం అని చెప్పాలి. ఇక్కడ ఆసక్తికరమైన విషయం ఇంకోటి ఉంది. ఈ ట్రిప్ కోసం సుమారు ₹2,00,000 ఖర్చు చేసినట్లు కూడా సమాచారం. ఎందుకంటే వాళ్ళు రావడానికే మనిషికి ఒక్కొక్క ₹1,00,000 చొప్పున ఇద్దరికి ₹2,00,000 ఖర్చు అవుతుంది. ఖర్చు పెట్టి వచ్చారు. అంటే ఫ్లైట్ టికెట్సే కాకుండా హోటల్ ఖర్చులు, లోకల్ ట్రావెల్స్, అలాగే సినిమా టికెట్లు ఇవన్నీ కలిపి కూడా వీరికి ఇంకా అదనంగా ఖర్చు అయ్యిందని చెప్పాలి. మళ్ళీ వెళ్ళడానికి ఇంకో ₹2,00,000 కూడా ఖర్చు పెట్టవలసి వస్తుంది. సో దానికి కూడా సిద్ధమయ్యే వచ్చారు. చూడండి వీళ్ళు ఎంత ప్రేమిస్తున్నారో రామ్ చరణ్ గారిని. ఇంత ఖర్చు పెట్టి తమ హీరో సినిమాను ప్రత్యేకంగా ఆస్వాదించడానికి ఇండియాకి రావడం ఇప్పుడు సోషల్ మీడియాలో హాట్ టాపిక్గా మారింది. త్రిబుల్ తర్వాత రామ్ చరణ్ గారికి ఏర్పడినటువంటి భారీ ఫ్యాన్ ఫాలోయింగ్ ముఖ్యంగా జపాన్లో అందరికీ తెలిసిందే. ఇప్పుడు పెద్ద విడుదల సందర్భంగా జపాన్ అభిమానులు చూపిస్తున్నటువంటి ఈ ప్రేమ చరణ్కు ఉన్నటువంటి గ్లోబల్ రీచ్ను మరోసారి నిరూపిస్తుందని చెప్పాలి. ఒక హీరోపై అభిమానానికి భాష అడ్డంకి కాదు, దేశ సరిహద్దులు కూడా అడ్డంకి కాదు అని ఈ సంఘటన మరోసారి చెబుతుందని చెప్పాలి. మరి జపాన్ ఫ్యాన్స్ డెడికేషన్ గురించి మీ అభిప్రాయం ఏంటి? కమెంట్ సెక్షన్లో తప్పకుండా తెలియజేయండి. నేను కూడా తెలుసుకుంటాను. మరొక అప్డేట్తో మళ్ళీ మీ ముందుకు వస్తాను. అంతవరకు బాయ్.